ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఈరోజు చాలామంది ప్రజానికం నమ్ముతున్నారు. కానీ ఎక్కడో ఒక మూలన ప్రజల్లో కూడా ఒక భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కలిసిపోయాయి, సో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఎరకాటంలో పడేస్తాయి, రేపు ఎన్నికలు కూడా సజాగా సాగనివ్వు అంటిల్ అన్లెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తెట్టుకునేదాకా ఈ గొడవ ఆగదు అనే విధంగా ఈరోజు చాలామంది ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్న కేసులు కానివ్వండి, అవి డిలే అవుతున్న విధానం అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అవనివ్వండి, ఇంకా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ 175 అని తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ కోణంలో చూడాలి? రాబోయే ఎన్నికలు ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఉండబోతున్నాయి ఎన్నికల్లో? ఇది భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి సహాయం అందిస్తున్నది అనేది అది చాలామందికి ఉన్న అనుమానం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ కూడా పిచ్చి పనులే. అంటే రాజకీయంగా చూసుకున్నా కానీ ఆయనకి కలిసి వచ్చే పనులేమీ లేవు. ఇక్కడ ఆయన ఎంతసేపటికి కక్ష సాధింపు, ఈ చంద్రబాబు నాయుడిని కక్ష సాధించాలి, చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాలి, తెలుగుదేశం పార్టీ లీడర్లందరినీ జైల్లో వేయాలి, ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మనకి విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, లేదు నాకు కేంద్రం ఈ సహాయం చేస్తే నేను ఈ ప్రాజెక్టు తెచ్చుకుంటాను అని. కానీ ఇటువంటివి ఏవి కేంద్రాన్ని ఈయన అడగట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇటువంటి పనులు చేస్తున్నాడుగా. అందరికీ ఏంటంటే ఇక్కడ డౌట్ ఏంటి అంటే జగన్ చేస్తున్నవన్నీ పిచ్చి పనులు కదా, మరి పిచ్చి పనులను ఆపొచ్చు కదా కేంద్రము అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అందుకని ఏమవుతుంది అంటే అందరూ కూడా జగన్ వెనక బీజేపీ ఉన్నది అని అనుకుంటున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ పిచ్చి పనులు అంటే రాజకీయంగా కక్ష సాధింపు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్న ఒక వ్యక్తిని కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆపాలి కదా. కక్ష సాధింపులే కాదు, ఆర్థిక నేరాలు లాంటివి కూడా జరుగుతున్నాయి. నేను అదే చెప్తుంది. ఇటువంటివన్నీ కూడా ఆపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కదా. కేంద్రం ఆపట్లేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. దీన్ని డిస్పెల్ చేయాలి. ఎవరు చేయాలి? దీనికి క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్రంలో ఉన్న వాళ్ళు వచ్చేసి అంటే ప్రధాని నరేంద్ర మోడీనో అమిత్ షానో వచ్చి లేదు మేము జగన్మోహన్ రెడ్డి వెనక లేము అని చెప్పలేరు కదా. ఏం చేయాలి వాళ్ళు? రాష్ట్రంలో ఎవరైతే బాధ్యత తీసుకున్నారో అంటే స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కానీ మిగిలిన కార్యవర్గం ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బీజేపీలో. వాళ్ళైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పాలి? లేదు కేంద్రం పొజిషన్ ఇది, కేంద్రం అందుకని మేము ఇట్లా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని వాళ్ళన్నా చెప్పాలి. ఇక్కడ ప్రధానమైన ఇప్పుడు అమిత్ షా వచ్చి కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి మాకును ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదని చెప్పలేడు. ఇది చెప్పాల్సింది ఎవరు? సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ ప్రధానంగా వీళ్ళు ఈ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు ఈ క్లారిఫికేషన్ ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. దానివల్ల ఏమైంది అంటే వైసీపీ వెనక బీజేపీ ఉంది అన్న ఒక ఈ అపప్రథ బాగా విస్తృతంగా ప్రజల్లో నిలబడిపోయింది. దానికి తోడు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలన్నీ చేస్తున్నాడు. తెలుగుదేశం నాయకుల్ని ఏంటండి, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొడితే బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చెప్పాలి కదా. ఈ విధంగా అసలు శాంతి పద్ధతులకి విఘాతం కలిగిస్తుందని వాళ్ళు తీవ్రమైన ప్రొటెస్ట్ చెప్పాలి కదా.
అంతర్వేదిలో రథం తగలబెట్టినా లేకపోతే రామతీర్థంలో రాముడి తల తీసేసిన బీజేపీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. మత మార్పిళ్ళు జరుగుతున్న విషయాన్ని వేరే పార్టీలు వేరే సంస్థలు కాదు, విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ఏ రిపోర్ట్లు ఇస్తున్నాయి. మరి జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తున్నాడు? దీని మీద మాట్లాడాలి కదా, దీని మీద ఉద్యమం చేయాలి కదా. అంటే నేను జీవీఎల్ నరసింహారావు పేరు పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూసిన ప్రధానమైన వ్యక్తి జీవీఎల్ నరసింహారావు. అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టి ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి ఫండ్స్ ఇవాళ పొద్దున ఫండ్స్ రాగానే సాయంత్రానికి యూటిలిటీ సర్టిఫికేట్ ఏమైందని అడిగేవాడు జీవీఎల్ నరసింహారావు. అంటే ఆ నిధులు ఎట్లా ఖర్చు పెట్టావు చెప్పు, ఎట్లా ఖర్చు పెట్టావు చెప్పు, ఇప్పుడు అడగడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి కేంద్రం ఏ పథకానికి ఇచ్చినా వాటిని డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. యూటిలిటీ సర్టిఫికెట్ ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో జీవీఎల్ నరసింహారావు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డిని యూటిలిటీ సర్టిఫికెట్ అడిగాడా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు భారతీయ జనతా పార్టీ వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి అనే ఒక నిర్ణయానికి ప్రజలు రావడానికి ప్రధాన కారణం జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ నరసింహారావు మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు, వీళ్ళందరూ ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు వచ్చి అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందువల్ల మీరు చూస్తే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అక్రమ సారా వ్యాపారం మీద ఉద్యమం చేసింది. అసలు మొత్తం చాలా విషయాలను బయటపెట్టింది. సత్యకుమార్ అని చెప్పి ఆయన చాలా పెద్ద నాయకుడు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ఆయన అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అక్రమాన్ని బయటకు తీసుకొచ్చి చూపిస్తాడు. మరి వీళ్ళందరూ ఇట్లా ప్రాణాలకి తెగించారు. ఒక రకంగా చెప్పాలంటే పురంధేశ్వరి సత్యకుమార్లు ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదిరించి వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ సొంత పార్టీ నాయకులే సహాయం చేయాలి కదా, సపోర్ట్ రావాలి కదా. 2 గ్రూపుల కింద ఏమైనా విడిపోయిందంటారా? ఖచ్చితంగా ఆ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్న గ్రూపు తగాదాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చినాయి. మొత్తం కూడా భారతీయ జనతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నది అన్న ఒక నిర్ణయానికి ప్రజలు రావటానికి కారణం ఈ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు. మామూలుగా అయితే ఇప్పుడు అమరావతి విషయంలో కానీ రకరకాల అన్ని విషయాల్లో కూడా బీజేపీ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వ పరంగా ఇంకో నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరేమో జగన్ని సపోర్ట్ చేసేదిలాగా ఉంటున్నది, రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం ఏమో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నది. ఈ విధమైన కన్ఫ్యూజన్ కూడా బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ అన్ని కారణాల వల్ల ఒక అభిప్రాయం ఏర్పడుతున్నది. ఇంకొక మామూలుగా సాధారణ ప్రజల్లాగా మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను డిక్లేర్ చేసినప్పుడు కేంద్రం నుంచి అమిత్ షానో ప్రధానమంత్రి నరేంద్ర మోడీనో ఫోన్ చేసి ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేసి, అది ఏంది 3 రాజధానులు ఏంటి, అమరావతిని మేము గుర్తించాం కదా, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, నువ్వు దాని మీద మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టినది, నువ్వు ఎట్లా మారుస్తావు అని చెప్పి ఒక్క క్వశ్చన్ అడిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈ పని చేసి ఉండేవాడు కాదు కదా. రాష్ట్రం మొత్తం ఎప్పుడైతే 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడో ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం పతనంగా, ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనం కావటం మొదలైంది. అంటే కేంద్రానికి అధికారికంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అందులో ఎవరు కాదనరు. కానీ ఒక తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద మనుషులుగా వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్ల
ఇంత డ్యామేజ్ జరిగింది అనేది అది మనకి కళ్ళకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది.